హలో నమస్తే వెల్కమ్ టు కనిష్క కబుర్లు. తెలుగు వారి సంపూర్ణ పెద్ద బాల శిక్ష ద్వితీయ భాగంలోని పంచతంత్ర కథలు అయితే చెబుతూ ఉన్నారు కదా. మిత్రలాభం ఎపిసోడ్ 3 ఈ రోజు వింటారు. హిరణ్యకుడు తన జీవితాన్ని గురించి చెబుతూ చూడాకర్ణుడనే సన్యాసి భిక్షను ఆరగించి మిగిలిన దానెను ఒక చిలుక కొయ్యకు తగిలించేవాడు. హిరణ్యకుడగు ఎలుక దానిని దొంగచాటుగా భుజిస్తూ జీవనాన్ని సాగించేది. అదే సమయంలో చూడాకర్ణుని దగ్గరకు వీణాకర్ణుడు వస్తాడు. అతనికి మాటల్లో ఈ ఎలుక గురించి చెప్పగా, దీని దుంపతెగ, ఈ ఎలుకెంత తెలివైనది, చిలుక కొయ్యకు తగిలించిన పాత్ర మూత సైతము తొలగించి భోజనం దొంగలించుచు నీకు నష్టం కలిగిస్తున్నది. దీనికింత ధైర్యము కలుగుటకు కారణము తెలుసుకొనవలయను. కారణము లేనిచో కార్యము పుట్టదు. ఉదాహరణకు నేనొక కథ చెప్పెదను వినుము అని వీణాకర్ణుడు కథను చెప్పుట ప్రారంభించాడు. బ్రాహ్మణ స్త్రీ నువ్వుల కథ. వర్ధమానపురంలో ఒక పురోహిత దంపతులు ఉండేవారు. ఒకసారి అతని తండ్రి తద్దినం వచ్చింది. నువ్వు పప్పుతో తద్దినం పెడదామని నిర్ణయించుకొని ఆ పనిని బ్రాహ్మణుడు భార్యకు పురమాయించాడు. ఆమె నువ్వులు బాగుచేసి కడిగి పప్పును ఎండలో ఆరబోసింది. 2 కోళ్లు 2 ఎలుకలు పప్పును కాళ్లతో చెరిగి తినసాగాయి. బ్రాహ్మణుడు చూచి, ఈ నువ్వులు అంటుపడినవి, తద్దినానికి ఇవి పనికిరావు, వీటిని ఎవరికైనా ఇచ్చి బదులు నువ్వులతో మరలా పప్పు తయారు చేయమని భార్యనాజ్ఞాపించాడు. ఆ ఇల్లాలు నువ్వు పప్పు తీసుకొని 4 ఇండ్లు తిరిగింది. ఒక ఇంటి ఇల్లాలు ఆ నువ్వు పప్పు తీసుకొని సంతోషంగా నువ్వులిచ్చి పంపింది. తాను కష్టపడకుండా బాగుచేసిన నువ్వు పప్పు సరికి సరిగా సమానంగా దొరకటం అదృష్టముగా భావించి మురిసిపోయింది. ఇంతలో ఆ ఇల్లాలు భర్త వచ్చి సంగతి తెలుసుకున్నాడు. తరువాత ఆమెతో, పిచ్చిదానా, ముడి నువ్వులకు బాగుచేసిన నువ్వు పప్పు ఎవరైనా ఇస్తారా? మేలి సరుకుని ఇచ్చి నాసిరకం సరుకు ఎవరు మార్చుకుంటారు? ఏ కారణం లేకుండా ఆ ఇల్లాలు నూగుపప్పు ఇచ్చి ముడి నువ్వులెందుకు తీసుకుంటుంది? ఆ విధంగా ఎందుకు చేస్తుందో కనుక్కున్నావా అని అడిగాడు. ఆ విషయం మనకెందుకు? ఎవరి పిచ్చి వారికి ఆనందం. ఆ కారణాలతో మనకి పని లేదు. నువ్వులను దంచి పప్పు చేసుకునే శ్రమ లేకుండా చెరిగి బాగుచేసిన నూగులు మానికకు మానెడు లభించాయి, అంతే చాలు అన్నది సంతోషంతో. అదేవిధంగా ఈ ఎలుక రాకపోకలకు కారణం ఈ కన్నం కదా, దానిని త్రవ్వి చూస్తే సరిపోతుంది. ఉండటానికి చోటు దొరకక స్థావరం కోసం ఎటో పారిపోతాయి, నీ జోలికి రావు అని చెప్పి పలుగు తెచ్చి కన్నమును త్రవ్వాడు. చేయునది లేక నేను, నాతో పాటు అందులో ఉన్న 4 ఎలుకలు మరో చోటకు పారిపోయాయి. ఆ పాడు దొంగతనంతోనో యాచనతోనో నలుగురిలో జీవించటం కంటే అడవిలో ఎవరికీ ఏ బాధ లేకుండా హాయిగా బ్రతకడం మంచిదని భావించి నేనీ అడవికి చేరాను. కొన్నాళ్లకు ప్రియమిత్రుడు చిత్రగ్రీవుని స్నేహం లభించింది. తరువాత మీ స్నేహం కలిగింది. ఇది నా చరిత్ర అని చెప్పగా విని మందరుడు, మిత్రమా, నీవెంతో కష్టపడి ఎన్నాళ్ల నుండియో కన్నంలో దాచుకున్న ధాన్యము వృధాగా పోయింది గదా. పేరాస ప్రాణాంతకము, లోభి సొమ్ము లోకుల పాలు అనే సామెతలు నీ విషయంలో నిజమైనవి. దానం చెయ్యుటగాని తినననుభవించటగాని లేకుండా దాచి ఉంచిన ధనం నేలపాలో దొంగలపాలో కావడం ఖాయం. లోభితనం జీవితంలో శోకం చేకూరుస్తుంది. లోభం వల్ల ఒక నక్క తన ప్రాణాలే పోగొట్టుకుంది. ఆ కథ చెప్తాను, విను. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మీ అందరి కోసం కథ అయితే కంటిన్యూ చేస్తాను. మీరైతే తప్పకుండా మరిన్ని స్టోరీస్ కోసం కనిష్క కబుర్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.